హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ A80 మొబైల్ మీద ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ప్రెజెంట్ చూసుకుంటే 42,000 రూపీస్ ఉంది. కాకపోతే మనకు ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ అయినాక ఈ మొబైల్ ఫోన్ 22,000 రూపీస్లోనైతే వస్తుంది. అంటే 20,000 రూపీస్ వరకు ప్రైస్ కట్ అయితే ఉంది. సో 22,000లో ఈ ఫోన్ని మనం కొనొచ్చా అంటే, సో మనకు స్పెసిఫికేషన్స్ అయితే మనకు దీంట్లో చాలా బాగున్నాయి. సో 22,000లో సామ్సంగ్ ఫోన్లో ఈ స్పెసిఫికేషన్స్ అంటే మంచి విషయం అనే చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో మనకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ సామ్సంగ్ A80 మొబైల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో చాలా కమెంట్స్ వస్తున్నాయి నాకు యూట్యూబ్లో అండ్ ఇంకా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో. సో ఈ ఫోన్ని కొనవచ్చా, మంచి ఆఫర్లో ఉంది కదా, దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో చాలా మంది కొందామని వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ని. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ని అయితే నేను మీ ముందుకి తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఇది లాంచ్ అయితే దగ్గర ఒక 1 year అయితే అవుతుంది. 2019లో లాంచ్ అయింది. కాకపోతే లాంచ్ అయినప్పుడు ప్రైస్ అయితే ఎక్కువ ఉండే, 40,000 అబవ్ ఉండే. ఇప్పుడు చూసుకుంటే 22,000లో వస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ కూడా ఈ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కొనాలని చెప్పేసి. నేను కూడా అందుకే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనం ఫాస్ట్గా. దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ సైడ్కి చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో మనకు బిల్డ్ పరంగా బాగుంటుందని చెప్పొచ్చు. సో సామ్సంగ్ మంచి బిల్డ్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తుంది. డిజైనింగ్ చూసుకుంటే ఫ్రంట్ డిజైన్ అయితే మనకు బాగానే ఉంది. మనకు మొత్తం ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బెజల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయి. సో మనకు గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు హారిజాంటల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 4 కెమెరాస్ ఉంటాయి మనకు. అండ్ ప్లెయిన్ డిజైన్ ఉంది బ్యాక్ సైడ్. సో డిజైనింగ్ అయితే నాకు అంతగా ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు. సో ఓకే ఉందని చెప్పొచ్చు. డీసెంట్ ఉంది డిజైనింగ్ చూసుకుంటే కూడా. అండ్ ఆ కెమెరాస్ మనకు కొంచెం ఫ్లిప్ అయితే అవుతాయి. సో మనకు కొంచెం పాపప్ అయి ఫ్లిప్ అయితే అవుతాయి. సో మనకి ఇది ఈ మెకానిజంతో అయితే వస్తుంది ఇది. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మనకు బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 6.7 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది. అండ్ మనకు బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్గా ఉన్నాయి. నాచ్ కానీ పంచ్ హోల్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమ్స్ అండ్ వీడియోస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ డిస్ప్లేస్ అంటే మనం అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మంచి క్వాలిటీ డిస్ప్లేస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంటుంది మనకు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు బాగుంటుందని చెప్పొచ్చు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. ఇది మనకు 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 90 Hz కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ కానీ ఉండదు. ఇప్పుడు ఫోన్స్లో చూసుకుంటే మనకు బడ్జెట్ ఫోన్స్లో కూడా హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో మనైనా కంటెంట్ చూసేటప్పుడు కానీ అండ్ ఆ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే గేమ్స్, యాప్స్ యూస్ చేసేటప్పుడు మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది తప్ప మనకు డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 15,000 to 20,000 బడ్జెట్లో చూసుకుంటే ఈ ప్రాసెసర్ అయితే మనకు ఎక్కువ కనపడుతుంది. సో పోకో X2, రియల్మీ X2 అండ్ రీసెంట్గా మోటో ఫోన్ వచ్చింది కదా, సో మోటో 1 ఫ్యూషన్ ప్లస్ ఈ ఫోన్లో కూడా మనకి ఇదే ప్రాసెసర్ అయితే ఉంది. సో మంచి పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే మనకు 20,000 బిలో రేంజ్లో అయితే కనపడుతుంది ప్రాసెసర్. బట్ వీళ్ళు మనకు 22,000లో ఇస్తున్నారు. 22,000 పరంగా చూసుకున్నా కూడా ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 2.1 స్టోరేజ్ ఇది. సో మనము రియల్మీ X2 చూసుకున్నా కూడా మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 21,000 అయితే ఉంది. అదే ఇప్పుడు మనం సామ్సంగ్ A80 చూసుకుంటే 22,000 అయితే ఉంది. 1,000 ఎక్స్ట్రా అయితే ఉంది. సో మన సామ్సంగ్ బ్రాండ్కి అయితే ఒక 1,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టొచ్చు. సో ఓవరాల్గా 22,000 పరంగా చూసుకుంటే మాత్రం మనకు ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ ఇదంతా కూడా ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. అంటే మనం మెమరీ కార్డ్ వేసి మెమరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము. కాకపోతే ఇంటర్నల్గానే మనకు 128GB అయితే వస్తుంది. సో ఇది మాక్సిమం అందరికి కూడా సరిపోతుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే మాత్రం మనకు బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఓన్లీ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక TOF సెన్సర్ అయితే ఉంటుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనము ప్రైమరీ సెన్సర్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సర్ ఇది. అండ్ ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. 123 degrees వైడ్ వ్యూ వరకు అయితే మనం ఫోటోస్ అయితే తీయొచ్చు.
ఈ సెన్సర్ని యూజ్ చేసుకుని. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకు TUF సెన్సర్ అయితే ఉంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఈ సెన్సర్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో చాలా అప్లికేషన్స్లో చాలా ఫీచర్స్లో అయితే మనకు ఈ సెన్సర్ అయితే యూజ్ అవుతుంది. ఇది మనకు డిస్టెన్స్ని అయితే మెజర్ చేస్తుంది, సో సబ్జెక్ట్ని అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే డిటెక్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నించున్నాం అనుకోండి, మన బ్యాక్ సైడ్లో ఏదైనా అపార్ట్మెంట్ ఏమైనా ఉంటే సో మనకి అండ్ ఇంకా అపార్ట్మెంట్కి డిస్టెన్స్ ఎంత ఉంది, సో అది కూడా ఇది మెజర్ అయితే చేయగలుగుతుంది. సో చాలా అప్లికేషన్స్లో అయితే దీన్ని యూజ్ చేస్తారు. ఈవెన్ మనకు ఆటో డ్రైవింగ్ కార్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఈ TUF సెన్సర్స్ అయితే ఉంటాయి. అండ్ మన ఫోన్లో చూసుకుంటే మనము మెజర్మెంట్స్ చేయవచ్చు ఈ సెన్సర్ని యూజ్ చేసుకొని. అండ్ ఇంకా మనం వీడియోస్ తీస్తాం కదా, వీడియోస్ తీసేటప్పుడు కూడా మనకు బ్యాక్గ్రౌండ్ బోకే ఎఫెక్ట్ కోసం అయితే ఈ సెన్సర్ అయితే యూజ్ అవుతుంది. సో నేను ఒక కెమెరా ఫీచర్స్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో నేను TUF సెన్సర్ గురించి చెప్పాను. సో చూడకపోతే మీద ఐకార్స్లో లేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఈ TUF సెన్సర్ గురించి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఓవరాల్గా కెమెరాస్ చూసుకుంటే మనకు బాగున్నాయని చెప్పొచ్చు. సో కాకపోతే ఈ కెమెరాస్లో మనకు మైనస్ పాయింట్ ఏంటంటే ఇది మనకు ఫ్లిప్ కెమెరా. మనకు బ్యాక్ సైడ్ ఫోటో తీసేటప్పుడు మాత్రం కెమెరా కాన్స్టెంట్గానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనము ఫ్రంట్ కెమెరాకి ఫ్లిప్ చేస్తామో, ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తామో, కెమెరా అనేది మనకు పైనకి స్లైడ్ అయ్యి ఇట్లా రొటేట్ అవుతుంది. సో మనకు 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఫస్ట్ మీదకి వెళ్తుంది, తర్వాత ఇలా రొటేట్ అవుతుంది. సో ఇట్లా 2 మూమెంట్స్ ఉండేసరికి మనకు కొంచెము రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. చాలామంది పాపప్ కెమెరాస్కే భయపడుతుంటారు, సో మనకు తొందరగా పాడైపోతుందని చెప్పేసి మోటార్ మెకానిజం ఉంటుంది కాబట్టి. దీంట్లో చూసుకుంటే 2 సార్లు కెమెరా మూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకు టాప్కి ఫ్లిప్ అవుతుంది, తర్వాత మనకు ఈ విధంగా రొటేట్ అయితే అవుతుంది. సో ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువగా బ్యాక్ కెమెరా యూజ్ చేసే వాళ్ళు అయితే మనకు అంతగా ప్రాబ్లం ఉండదు, కానీ సో మీరు ఫ్రంట్ కెమెరా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు, తొందరగా పాడవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మీరు ఒకటి చూసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే మనకు బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్ కెమెరాస్ ఎక్కడ యూజ్ అవుతాయి కాబట్టి మనకు ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనం 4K 30 FPS 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 3700 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ చూసుకుంటే మనకు అన్ని ఫోన్స్ కూడా 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, మినిమం 4500 5000. అండ్ ఇంకో కొన్ని ఫోన్స్లో సామ్సంగ్ బ్రాండ్ ఫోన్స్లోనే 6000 mAh బ్యాటరీస్ కూడా ఉన్నాయి. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కొంచెం తక్కువ ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే కూడా 25 వాట్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకు 30 వాట్ ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో 25 వాట్ కూడా మనకు అంత తక్కువ అయితే ఏం కాదు, మనకు ఫాస్ట్గానే అవుతుందని చెప్పొచ్చు. సో మనకు మరీ 18 వాట్ 20 బిలో అంటే కొంచెం స్లో అవుతుంది, కానీ 25 వాట్ అంటే కూడా మనకు డీసెంట్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మన సెన్సర్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, ఆప్టికల్ స్కానర్ ఇది. అండ్ దీంట్లో మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ సెన్సర్, కంపాస్ సెన్సర్, అంబియెంట్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు సామ్సంగ్ పే సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనకు ఎన్ఎఫ్సీని యూజ్ చేసుకుని సామ్సంగ్ పేని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు 3.5mm జాక్ కూడా లేదు. సో ఇది కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. ఇప్పుడు చూసుకుంటే మాక్సిమం అందరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు, కాకపోతే గేమింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో సో ఇప్పుడు కూడా చాలా మంది 3.5mm జాక్ని అయితే యూజ్ చేస్తారు, వైర్డ్ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే మనకు బ్లూటూత్తో కంపేర్ చేస్తే వైడ్ ఇయర్ ఫోన్స్లో లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్. ఎవరైతే గేమ్స్ ఆడతారో అండ్ వైడ్ ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారో ఇది కూడా ఒకటి చూసుకోండి. అండ్ దీంట్లో మనకు సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 9 అయితే వస్తుంది అండ్ 1 UI అయితే వస్తుంది, వీళ్ళ కస్టమ్ UI. సో వీళ్ళ UI కూడా మనకు చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంటుంది. సో మనకు అనవసరమైన బ్లోట్వేర్ అయితే ఎక్కువగా ఏమీ ఉండదు. సో UI కూడా మనకు బాగుంటుంది. అండ్ దీంట్లో మనకు Android 10 వస్తుంది అండ్ Android 11 కూడా రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ఫోన్ని మనం కొనవచ్చా అంటే సో 22,000 ప్రైస్ పరంగా చూసుకుంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఏవైతే సామ్సంగ్ బ్రాండ్స్లో ఫోన్స్ ఉన్నాయో వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో మనకి ఇది బెస్ట్ సామ్సంగ్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా మంది ఉంటారు సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలని, వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మనకి స్పెక్స్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి, మనకి డిస్ప్లే చాలా బాగుంటుంది, మనకు బిల్డ్ బాగుంటుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, బ్యాటరీ కూడా డీసెంట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకు 1 UI ఉంటుంది, సామ్సంగ్ బ్రాండ్. ఇంకా సో ఓవరాల్ చూసుకుంటే మనకు బాగానే ఉన్నాయి, కాకపోతే కెమెరా మెకానిజం ఏదైతే ఉందో ఇది ఒక్కటి మీరు కొంచెం చూసుకోండి. సో ఎక్కువగా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసే వాళ్ళకి కొంచెం రిస్క్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇక గేమింగ్ చేసే వాళ్ళకి కూడా సో లేటెన్సీ ఇష్యూస్ మనకు 3.5mm జాక్ అయితే ఉండదు, ఇది కూడా మీరు ఒకటి చూసుకోండి. సో ఇది తప్ప మిగతా అన్ని విషయాలు మనకు 22,000 ప్రైస్ పరంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు, ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంక ఇది సామ్సంగ్ బ్రాండ్ చాలా ప్రీమియం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్కి ఆల్టర్నేట్ ఫోన్ చూసుకుంటే మనకు ఇంకొక 1500 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకు సామ్సంగ్ బ్రాండ్ కాకపోయినా ఓకే అనుకుంటే రెడ్మీ K20 Pro అయితే ఉంది,
23,500లో వస్తుంది. సో దీనికన్నా మనకు కొంచెం బెటర్ హార్డ్వేర్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, మనకి ఇంకొంచెం పవర్ఫుల్ అయితే ఉంటుంది ప్రాసెసర్. హెవీ గేమింగ్ చేసేటప్పుడు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. డిస్ప్లే మనకి AMOLED ఉంటుంది, పాపప్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో ఓవరాల్గా K20 Pro కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు. సో మీరు ఇంకొంచెం హెవీ గేమర్, హెవీ యూజర్ అంటే మాత్రం K20 Proకి వెళ్ళండి. సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలంటే 25,000 అండర్లో మనకు ఈ సామ్సంగ్ A80 అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో కన్సిడర్ అయితే చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. కాకపోతే ఆ పాపప్ కెమెరా ఒక్కటే మీరు, ఆ రొటేటింగ్ కెమెరా ఒక్కటే మీరు చూసుకోండి. సో ఆఫర్స్ అనేవి ఓన్లీ మొబైల్ ఫోన్స్ మీద ఉండవు, చాలా ప్రోడక్ట్స్ మీద అయితే ఉంటాయి. ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్స్, చాలా ప్రోడక్ట్స్ మీద అయితే ఉంటాయి. సో వాటి అన్నింటినీ వీడియోస్ చేయడానికి పాసిబుల్ అయితే అవ్వదు. అందుకే నేను టెలిగ్రామ్లో ఒక డెడికేటెడ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, ఓన్లీ ఆఫర్స్కి సంబంధించి. అది తెలుగు టెక్ టీవీ డీల్స్ అని చెప్పేసి. సో అక్కడ నేను ఏ ప్రోడక్ట్స్ మీద మనకు ప్రైస్ డ్రాప్ అయినా, మంచి డిస్కౌంట్స్లో ఉన్నా అక్కడ నేను ఆ డీల్స్ యొక్క లింక్స్ అయితే షేర్ చేస్తుంటాను. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 3,200 మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయ్యారు. సో మీరు కూడా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అక్కడ మంచి మంచి డీల్స్లో ప్రోడక్ట్స్ కొని మీ డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి ఈ ఫోన్కి సంబంధించి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ ఫోన్కి సంబంధించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.